ప్రతిదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మీయులారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభము సమాధానము కలుగునుగాక. దేవుని వాక్యంలో నుండి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగినట్లయితే నువ్వు స్వస్థత నొందేదు అని చెప్పినటువంటి మాట 2 రాజులు 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి, ప్రజల ముందు అతను శక్తిమంతుడు, ఆస్తిపరుడు, ధనగణతలు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు, పరాక్రమశాలిగా ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా అక్కడ జయం తెచ్చుకుంటాడు. అతను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో జయం వస్తుంది. ఇటువంటి పరాక్రమశాలి అంటే నయమాను ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక సమస్య, తన శరీరం అంతా ఒక విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది కుష్ఠరోగం. బయటికి అన్నీ కలిగి ఉండి కూడా లోపల తనలో తాను కృషించిపోతూ అనుదినము తనను బాధిస్తున్న ఒక సమస్య. ఈ సమస్య పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ పోలేదు. లాస్ట్కి ఒక చిన్న కుమార్తె, ఇజ్రాయేలు దేవుడైన ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆ దేవుని ప్రవక్త నా దేశంలో ఉన్నాడు, ఆ దేవుని దాసుని వద్దకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థత నొందుతావని సాక్ష్యం ఇచ్చింది. ఆ బిడ్డ ఎంత గొప్ప విశ్వాసం మాటలు మాట్లాడిందో, ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలకి పరాక్రమశాలి అతని ఇంటి వారందరికీ విశ్వాసం కలిగింది, అష్యూరెన్స్ కలిగే విధంగా, మరి నిశ్చయిత కలిగేలా మాట్లాడింది. ఆ కుమార్తె చెప్పిన మాటను బట్టి విశ్వాసంతో బయలుదేరుతారు. జీవము గల దేవుని దాసుని కలవాలని ఎలీషా ఎద్దుకు వచ్చినప్పుడు, అయ్యా నన్ను స్వస్థపరచమని వేడుకున్నప్పుడు పర్వతం మీద ఉన్న ఎలీషా, నువ్వు యోర్దాను నది వద్దకు వెళ్ళి 7 మార్లు మునుగు, అప్పుడు నువ్వు స్వస్థత నొందుతావని. యోర్దాను నది వద్దకు వెళ్ళి 7 మార్లు మునిగినట్లయితే నీవు స్వస్థత నొందుకుంటావని చెప్పిన మాటను బట్టి అతను కొంచెం మనసులో బాధపడి, ఆ ప్రవక్త కొండ మీద దిగి వస్తాడు, అతని చెయ్యి నా తల నుండి అరికాల వరకు ఇలా తడిమి నువ్వు స్వస్థత నొందుతున్నావు అని చెప్తాడు. అప్పుడు నేను స్వస్థపడతాను అనుకుని వచ్చాడు. మనం కూడా చాలాసార్లు మన సమస్యకు పరిష్కారం ఇలా వస్తే బాగుండు, ఇలా వస్తుందేమో అనుకుంటూ వస్తాం. మనం అనుకున్న రీతిలో దేవుడు మనల్ని బాగు చేయకపోయినా, దేవుడు తన రీతిలో తన మార్గంలో మనల్ని బాగు చేయడమే కావాలి. ఈ పరాక్రమశాలి అనుకున్నాడు, యోర్దాను నది వద్దకు వెళ్ళాలా, 7 సార్లు మునగాల, మా సిరియా దేశంలో నదులు లేవా, నేను ఈ నదిలో మునగాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నప్పుడు పక్కనున్న ఆయన స్నేహితుడు చెప్తున్నాడు, ఎందుకలా కోపడతావు, కోపడవలసిన అవసరం ఉందా, ఇక్కడ మీరు స్వస్థత నొందాలి. ఎలీషా భక్తుడు దైవజనుడు చెప్పాడు, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు. అది పెద్ద కష్టమైన పనేం కాదే, మన దగ్గర ఆయన డబ్బు అడగలేదే, ధన సంపదలు అడగలేదు, లేదు ఆయన వస్తాననుకున్నాడు, ఆయన వచ్చి నన్ను కలుస్తాననుకున్నాను, అది నువ్వు అనుకున్నావు. కానీ నీకు కావాల్సిన ఏంటి స్వస్థత. ఏ రీతిలో ఏ రూపంలో వస్తాయేంటి, నీకు కావాల్సిన స్వస్థత. దైవజనుడు చెప్పాడు, యోర్దాను నది వద్దకు వెళ్దాం, మునుగుదామని చెప్పినప్పుడు, ఆ పక్కన ఆయన చెప్పినప్పుడు ఆ మాటలకు శాంతించాడు. మన పక్కన ఉండేవాళ్ళు, మన స్నేహితులు ఎప్పుడు కూడా మన కోపాన్ని రేపేవారుగా కాకుండా మనల్ని శాంతపరిచేవారుగా, మన కోపము తగ్గించేవారుగా, మనకు ఆలోచన కల్పించేవారుగా ఉండాలి తప్ప మరింత ఎక్కువ చేసేవారుగా ఉంటే వారితో స్నేహం మానేయండి. వాక్యం సెలవిస్తుంది, సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులను పరచబడుదురు. మన పక్కన స్నేహితులు ఎప్పుడు కూడా నీ కోపం పోయే విధంగా వారు నీతో మాట్లాడేవారైతే మంచిది. ఈ దాసుడు అదే పని చేశాడు. కోపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యోర్దాను నదిలో మునగమన్నాడు, అంతే, వెళ్ళి మునగమన్నాడు. సో యోర్దాను నది వద్దకు వెళ్ళి 1 మారు మునిగితే స్వస్థత రాలా, 2వ మారు మునిగినా స్వస్థత రాలా, 3వసారి, 4వసారి, 5వసారి, ప్రతిసారి మునిగి లేచినప్పుడు చెక్ చేసుకుంటున్నాడు, రోగం పోలేదు, అలాగే ఉంది. బయట ఒడ్డు మీద ఉన్నటువంటి దాసుడు చెప్పాడు, అయ్యా ఆ దైవజనుడు చెప్పింది 7 మార్లు మునగమన్నాడు, మీరు మాటి మాటికి చెక్ చేసుకోకండి, 7వసారి కంప్లీట్ అయిన తర్వాత చూసుకోండి అని చెప్పాడు. 7వసారి మునిగి లేచిన వెంటనే అతని చర్మం అంతా కూడా హీల్ అయిపోయి తల నుండి అరికాల వరకు స్వస్థత ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. కంప్లీట్గా అతను స్వస్థత ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం పెట్టిన ఆత్మీయులరా, మీ జీవితాల్లో కూడా వాక్యమునకు మనం విధేయులైతే ఖచ్చితంగా ప్రభు యొద్ద నుండి మేలు పొందుకుంటాం, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుతాం. నెంబర్ 7 ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ నెంబర్. కంప్లీట్గా మనం దేవునికి విధేయులమైతే దీవించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి ప్రభు సిద్ధమే. కనుక దేవుని విశ్వాసం ఉంచు, భయభక్తి కలిగి ఉండు, ఆయన చెప్పిన మాటకు విధేయులవుదాం. ప్రభు ఇచ్చే స్వస్థతను, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు నామములో పొందుకుందాం. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి అప్పుడు అపవాదిని ఎదిరించుడై వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడ్డం, అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడని రాయబడింది. మనం కూడా దేవుని వాక్యానికి విధేయులైనప్పుడు స్వస్థతను, విడుదలను, సమాధానాన్ని ఉచితంగా ప్రభు దయచేస్తాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు
నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. ఈ వాక్య సారాంశం ఏంటంటే 7 మార్లు మునిగినప్పుడు అనగా సంపూర్ణ విధేయత కలిగినప్పుడు స్వస్థత కలిగింది. మరియ దేవుని మాటకు లోబడిందట. సో దేవుని మాటకు లోబడినప్పుడు దయాప్రాప్తురాలయ్యింది. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అన్నాడు. బలి అర్పణల కన్నా లోబడుట అనేది చాలా శ్రేష్టమైంది. దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని వాక్యానికి లోబడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లి బలపరచబడుదురుగాక. నయమాన్ని స్వస్థపరిచిన ప్రభువే మిమ్మలను మీ కుటుంబాలను ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా స్వస్థతనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ వాక్యమునకు లోబడినప్పుడు నయమైనటువంటి అన్యుడు కూడా స్వస్థత పొందాడు. నీ దాసుడు చెప్పిన మాటకు విధేయులైనప్పుడు 7 మార్లు మునగమని చెప్పినప్పుడు ఎదురాడకుండా వెళ్ళి దానికి లోబడినప్పుడు అతను మేలు పొందగలిగాడు. నీ వాక్యమునకు లోబట్టది మాకు ఆశీర్వాదం. నీ వాక్యానికి విధేయులవడం వల్ల మాకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గుర్తించి నీ వాక్యానికి లోబడే మంచి మనసు వీరందరికీ దయచేయండి. ఎవరైతే లోబడి ప్రార్థిస్తున్నారో వారికి వెంటనే స్వస్థత కలుగునుగాక, విడుదల వచ్చునుగాక, సమాధానం కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చగలిగిన మీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ రాజ్యము నీతిని వెదికేవారుగా చేసి నీ రాజ్య విస్తరణలో బలమైన సాధనాలుగా వాడుకోమని, వీరిని వీరి కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయమని, క్రీస్తు యేసు కృపా సమాధానాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పీస్ ఆఫ్ క్రైస్ట్ బీ విత్ యూ. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి.
భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.